నీ అక్కే నీ తల్లిని చంపేసింది. అక్క ఇప్పుడు జైల్లో ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నావు. దుఃఖంలో ఉన్న నేను పలకరించాల్సి వస్తుంది. అనుకున్నావమ్మా మీ అక్కే మీ అమ్మని చంపేస్తుందని ఎప్పుడైనా అనుకున్నావమ్మా? లేదనుకోలేదు అసలు. ఉమ్. అసలు అసలు ఆ రోజు ఏం జరిగింది తల్లి? ఇదే ఇల్లు కదా, ఇదే ఇంట్లో కదా అమ్మని చంపేసింది. ఆ రోజు ఏం జరిగింది? నువ్వు ఎక్కడున్నావు? నిన్న అక్క ఎక్కడ ఆపింది? అంటే ఆ రోజు నేను మండే రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయాను లంచ్ చేసేసి. స్కూల్కి వెళ్ళి 4కి వచ్చిన ఈవినింగ్. వచ్చాక నేను లంచ్ చేస్తున్నా, మమ్మీ అక్క పడుకున్నారు. నేను ఇంకా లేపలే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వదిలేసిన. దాని తర్వాత మమ్మీ లేచి నాతో అన్నది, ఏమని, శ్రీజక్క దగ్గర మనీ ఇంకా ఆధార్ కార్డు పెట్టింది కదా, తీసుకొని రాపో అక్కని మాట్లాడదాము, వేరే మేడం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మాట్లాడతారంట. అంటే లేదు మమ్మీ నేను వెళ్ళను, ఈరోజు స్కూల్లో గేమ్స్ ఆడిపించారు ఫుల్, నాకు కాలు పెయిన్ వస్తుంది మమ్మీ. లేదు నేను వెళ్ళను, ఎప్పుడు నాకే చెప్తావా, అక్కకు బొమ్మను వచ్చు కదంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే, లేదు ఇప్పుడు మళ్ళీ అక్క వెళ్తే అక్క నుంచి అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయినా మనం పట్టుకరాలేము, లేదు నువ్వు వెళ్ళి అర్థం చేసుకో అని. సరే అని చెప్పేసి నేను వెళ్ళి బుక్ స్టోర్లో బుక్స్ పైన వేసుకునే స్టిక్కర్స్ కొనుక్కొని అక్కడి నుంచి శ్రీజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా. అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ మదర్ చెప్పింది నాకు, లేదా ఆమె ట్యూషన్కి వెళ్ళింది అంటే, సరే అంటే మా అక్క మీ ఇంట్లో మనీ ఇంకా ఆధార్ కార్డు పెట్టింది అంటే, లేదు మా ఇంట్లో మనీ ఏం పెట్టలే కానీ ఆధార్ కార్డు పెట్టిందని ఆధార్ కార్డు అయితే ఇచ్చింది. ఆధార్ కార్డు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నా. ఇటు ఇక్కడ గల్లీలో ఈ చెట్టు దగ్గర ఉంటే నువ్వు తీసుకుని ఇక్కడ వరకు వచ్చేసావు? ఇక్కడ వరకు వచ్చా నేను. ఆ చెట్టు వరకు వచ్చేసావా? చెట్టు వరకు వస్తే అక్కడ నన్ను ఆపేసింది. అక్కడ ఆపేసింది నిన్ను? ఓకే, ఇక్కడ ఆపేసింది. ఇక్కడ ఈ బైక్ దగ్గర. ఓకే. అయితే నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయాక నేనేమనుకున్నా అంటే, అక్క బయటకు వస్తే మమ్మీ లేట్ అయిందని చెప్పేసి పంపించిందేమో అక్కని అనుకున్నా. అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చెప్పులు వేసుకొని, ఏదో వచ్చిందా శ్రీజ అని అడిగింది. వచ్చిందా శ్రీజ అని అడిగింది. అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ని అక్క అడిగింది. నేను అన్నా, లేదు ఆమె ట్యూషన్కి వెళ్ళిందంట అని చెప్పి. అంటే లోపల వెళ్ళి చూసినావా, వాళ్ళ మమ్మీ ఉన్నా కూడా లేదు అని చెప్తుంది అని చెప్తే, సరే అని చెప్పి మమ్మీ ఆమెను తీసుకొని రమ్మంటుంది, ఎవరో మేడం వాళ్ళు వస్తుంటే మాట్లాడతారంట అని చెప్తే, సరే ఈ స్టిక్కర్స్ ఆధార్ కార్డు ఇంట్లో పెట్టేసి వెళ్దాం మనము, ఇవైతే ఇంట్లో పెట్టేసేద్దాం, మళ్ళీ ఇవంతా పట్టుకొని ఎవరు తిరుగుతారు అని చెప్పేసి నేనంటే, ఇప్పుడు అవి పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్తావా, ఏమొద్దు ఇక్కడే అడుగుందని నేను అన్నా. అంటే లేదేమొద్దు అంతుంటే నేను పట్టుకుంటే ఇయ్యు అని. అంటే ఏమొద్దులని నేనే పట్టుకున్నాక సంకీర్తన అక్క అని ఉంటుంది, అక్కని పంపించిన అక్క వాళ్ళు శివతోని. అయితే ఆ సంకీర్తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా. అంటే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను లోపలికి రానివ్వకుండా నిన్ను తీసుకుని అక్క వేరే చోటకి తీసుకువెళ్ళిపోయింది, నువ్వు లోపలికి రాలేదు, బయటకు వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళినాక సంకీర్తన అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నేను అన్న మమ్మీతో, అక్కతో అన్న, అక్క నువ్వు శ్రీజ వాళ్ళ ఇంటికి అన్నావు కదా, నన్ను అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు తిప్పుతున్నావు, నాకు కాళ్ళ నొప్పి వస్తుందంటే, నీకు మరీ అంత జోక్ అవుతుందా, నీకు కూడా ఇట్లనే జరిగినప్పుడు నేను కూడా చేస్తా అట్లనే అని నేను అన్నా. అంటే అక్క సైలెంట్గానే ఉంది. దాని తర్వాత అక్క సంకీర్తన అక్క లేదని చెప్పేసి ఇందు అక్క అని ఉంటుంది, అక్క క్లాస్మేటే, అక్క ఫ్రెండ్సే వాళ్ళు ముగ్గురు. అయితే ఇందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఇందు అక్క పడుకొని ఉంటే అక్కని లేపి అక్కని తీసుకొని మేము శ్రీజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. శ్రీజక్క వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీజక్క లేదు, అంటే వాళ్ళ మదర్ బయటనే కూర్చుంటే మా అక్క అడిగింది, శ్రీజ లేదా అని అడిగితే, లేదా నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్నటి దాకా ఏడ్చుకుంటున్నా కూర్చున్నావు కూతురు, నీ వాళ్ళు ఎప్పుడు 7 మంది నిన్నటి వరకు ఏడ్చి ఈరోజే ఇప్పుడే ట్యూషన్కి పోయింది, లేదు ఇప్పుడు మీ చెల్లి వచ్చి అడిగింది కదా ఎన్నిసార్లు ఎంతమంది వస్తారు అంటే సీరియస్ అయింది. దాని తర్వాత అక్క నుంచి వచ్చేసినాం. అయితే ఇందు అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. మళ్ళీ నేను అన్నా, ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు అంటే, లేదు మమ్మీకి ఫోన్ చేసి చెప్తాం మమ్మీ వస్తుంది అంటే, అవునా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక మా మదర్కి కాల్ చేసిందా లేకపోతే ఆ శివ అనే వ్యక్తి వాళ్ళకి మేము వస్తున్నాం మీరు వెళ్ళిపోండి నేను క్లూ ఇచ్చిందో తెలియదు. అయితే మేము ఇట్లా వస్తున్నాము, ఆమె దొరకలేదు, శ్రీజ ట్యూషన్కి వెళ్ళిందంట మమ్మీ అని ఇట్లా మమ్మీ అనే మాట్లాడింది. అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరం వచ్చేసినాం. వచ్చే వరకు ఆ డోర్స్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి సో ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. సో ఇలాగే వచ్చారు ఇంటికి. ఇట్లా వచ్చి ఓకే వెళ్దాం, లోపలికి వెళ్దాం. సో ఇంటికి ఇలా వస్తుంటే నేను ఈ డోర్స్ ఇట్లా దగ్గరికి వేసేసింది.
ఇలా వేసేసి ఉన్నాయా? ఇలా నార్మల్గా ఓకే. ఇట్లుంటే నేను ఏమైనా డోర్లు వేస్తున్నాయి సాయంత్రం అనేసి ఇట్లా ఇట్లా తెరిచిన. ఇట్లా తెరిచే వరకు మొత్తం ఎగ్ స్మెల్ వస్తుంది, బయటికి ఎగ్ స్మెల్ వస్తుంది. ఇదేంటి ఈరోజు మండే కదా, ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది ఇంట్లో అని డౌట్తోనే నేను తొందరగా ఉరుక్కుంటే ఇంట్లోకి వచ్చేసిన. ఇంట్లోకి వచ్చి ఇక్కడ స్టిక్కర్స్ ఇవి అక్క ఆధార్ కార్డు స్టిక్కర్స్. నువ్వు ఆ రోజు అక్కడ నుంచి పట్టుకొచ్చినవి, నువ్వు స్టిక్కర్స్ కొనుక్కొని వచ్చావు? ఇవి కొనుక్కొని వచ్చా. ఓకే. ఇవి కొనుక్కొని వచ్చి ఇది అక్క ఆధార్ కార్డు, ఇవి కొనుక్కున్న స్టిక్కర్స్. ఇవి రెండు ఇక్కడ ఇట్లా పడేసిన. ఎందుకు పడేసావు? అంటే మమ్మీని అక్కడ అంటే ఎగ్ స్మెల్ వస్తుందని. ఎగ్ స్మెల్ వస్తుంది చూసి ఇక ఇవి ఇక్కడనే ఇట్లా వదిలేసి ఉరుక్కుంటే ఈ రూమ్ లోకి వచ్చేసిన నేను. మమ్మీని చూసే వరకు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మ్యాట్ లో తల్లుంది. డైనింగ్ టేబుల్ రూమ్ లోకి ఇలా వచ్చావు నువ్వు? ఈ రూమ్ లోకి ఇలా వచ్చా. ఈ రూమ్ లోకి నువ్వు లోపలికి వచ్చావు? నేను లోపలికి వచ్చా. ఓకే. వచ్చాక మా అమ్మ మ్యాట్ లో తలుంది. తలున్నప్పుడు ఎలా ఉంది అంటే మమ్మీ శారీ కొంగు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది. అంటే మమ్మీ కాళ్ళ దగ్గర కింద పడిపోయింది అమ్మ. ఇట్లా ఇట్లా పడిపోయింది. ఇట్లా పడిపోయి ఈ కాలేమో ఇట్లుంది, ఈ కాలేమో అటు ఇటు ఇట్లా ఇట్లా అంటుంది. కింద పడిపోయి అంటే ప్రాణంతో ఉన్న అని తెలవడానికి ఇంకా దేనికో తెలియదు. నాకు తెలిసి అయితే ప్రాణంతో ఉన్నా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆ ఉద్దేశంతో మమ్మీ కాళ్ళు ఊపిందని నాకు తెలిసినంత వరకు అయితే అది. అయితే ఇక్కడ పడిపోయి ఉంటే నేను తొందరగా అక్కడ పడేసి ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి ఈ ప్లేస్లో కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చున్నావు, అమ్మ తలాటి పెట్టి మొత్తం ఇట్లా పడిపోయింది. పడిపోతే ఇక్కడ వచ్చి కూర్చొని మమ్మీకి శారీ కొంగు లేదు కదా, కాళ్ళ దగ్గర నుంచి కొంగు తీసి మమ్మీ పైన వేసి మమ్మీ తల తీసి ఇక్కడ కాలు పైన పెట్టుకుందాం అనేసి మమ్మీ తల కింద చేయి పెట్టేసరికి మమ్మీ హెడ్ దగ్గర వెనకాల బ్లడ్ ఉంది మొత్తం. అంటే బ్లడ్ అలా డ్రై అవుతుంది. అప్పుడే ఇతను నా చేతిలో కంటింది. ఇదేంది బ్లడ్ ఎందుకు ఉంది మమ్మీ తలకి? నేను అట్లా పడిపోయేసరికి ఏమనుకున్నా అంటే ఈ చైర్ ఇది ఇట్లా పడిపోయి ఉంది. ఇట్లా ఉండేసరికి ఇక్కడ ఈ సామాన్ అంతా ఇట్లా ఉండే వరకు దేవునికి మండే కదా ఈరోజు, దీపం వెలిగడానికి ఎక్కిందేమో పైకి అని నేను అనుకొని ఇంకా నేను దీపం పెడుతుంటే కింద పడ్డావా మమ్మీ, లేకపోతే అక్క ఇట్లా వెళ్ళిపోయిందని ఏమన్నా చేసుకున్నావా అని ఇక్కడ కూర్చున్నా కదా. యాసిడ్ ఏమన్నా తీసుకొని ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా అని ఈ కింద యాసిడ్ డబ్బా ఉంటుంది. అయితే అది చూసా ఇక్కడ అక్కడ చూస్తే యాసిడ్ డబ్బాలో యాసిడ్ అట్లనే ఉంది. అయితే తొందరగా బాత్రూంలోకి వెళ్ళా, ఎందుకంటే అక్కడ ఫినాయిల్ అవి ఉంటాయి కాబట్టి అవి ఏమన్నా తాగినా అని చెప్పేసి. లేదా అవి ఏవి లేవు. అయితే నేను ఇట్లా వాష్రూమ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ప్లేసెస్ లో ఇక్కడ మమ్మీవి రెండు ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కానీ అంటే అక్క కడిగేసింది అప్పుడు నేను ఉన్నప్పుడు. ఇక్కడే ఇంకా అక్కడ ఇక్కడ చూపిస్తే కనిపిస్తుంది. టేబుల్ కింద కూడా ఇక్కడ కనిపిస్తుందా? అక్కడ ఏముంది బ్లడ్ మమ్మీది ఇక్కడ కూడా ఉండే. అయితే అది ఏమైందో తెలియదు. ఆ రోజు బకెట్ తీసుకొచ్చి నేను మమ్మీని పట్టుకొని ఏడుస్తుంటే అక్క వాటర్ తీసుకొచ్చి ఇవన్నీ తీసేస్తుంది. నేను అన్నాను ఫస్ట్ ఇవన్నీ తీయకు, పోయి ఆంటీ వాళ్ళకి ఎవరికన్నా చెప్పి అంబులెన్స్కి కాల్ చేయంటే వెళ్ళట్లేదు, ఇవి క్లీన్ చేసుకుంటూ కూర్చుంటుంది. నేను తిట్టిన ఆమె వెళ్ళట్లేదు అని చెప్పి నేను మమ్మీని వదిలేసి మమ్మీ మాట్లాడదేమో ట్రై చేసిన, మమ్మీ మాట్లాడట్లేదు. ఇది తొందరగా మమ్మీ బ్రాస్లెట్ ఇక్కడ మమ్మీ బ్రాస్లెట్ ఇది ఇది మమ్మీ బ్రాస్లెట్. ఇక్కడ కమ్మ ఇక్కడ ఇది మమ్మీ కమ్మ అంటే చెవులకి. అయితే ఈ బ్రాస్లెట్ అనేది మమ్మీ చేతికి ఈ చేతికి ఉండేది ఇట్లా, నా చేతికి లూజ్ ఉంటుంది, నా చేతికి ఇంత టైట్ ఉన్నప్పుడు మమ్మీ చేతికి ఇంకా టైట్ ఉన్నా కూడా మమ్మీది ఇష్టపడ్డది. అంటే దీన్ని నేను కొనుక్కున్నా డిమార్ట్కి వెళ్ళినప్పుడు, మమ్మీ దీన్ని చూసి బాగుంది నేను పెట్టుకుంటాను, సరే మమ్మీ తీసుకో అన్నా నేను. అయితే మమ్మీ పెట్టుకున్నప్పుడు అది నువ్వు ఇట్లా గట్టిగా పట్టి పీకినా కూడా రాదు. అలాంటి మమ్మీ చైర్ నుంచి పూజ చేస్తుంటే అక్కడ పడాలి కానీ మమ్మీ చేతికి ఉన్నది ఇక్కడ ఎందుకు పడుతుంది? ఈ ప్లేస్లో ఇప్పుడు మీరు చూపిస్తారు కదా, ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మధ్యలో పడిపోయి ఉంది అది అక్కడ, ఇక్కడ ఎట్లా పడిపోద్ది? ఇంకే బ్లడ్ ఈ కమ్మ ఎలా పడిపోద్ది? నాకు డౌట్ వచ్చింది. అయితే చూసే వరకు నాకేం చేయాలో అర్థం కాలే. తొందరగా ఊరికే ఆపోజిట్లో ఒక అక్క ఉంటుంది. ఓకే, సో నీకు అక్క ఏం చెప్పింది అంటే పూజ చేసుకుంటూ ఉందమ్మా, పూజ చేసుకుంటూ పడిపోయింది.
ఓకే, అమ్మ మామూలుగా పడిపోయే దెబ్బలు తాకితే కమ్మి వచ్చి ఇక్కడ ఎందుకు పడుతుంది, ఈ బ్రాస్లెట్ ఇక్కడ ఎందుకు పడుతుంది అని డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చినప్పుడు అయితే నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఈ ఫ్రిడ్జ్ అనేది ఈ ప్లేస్ లో ఇక్కడ వరకు ఉండేది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడు ఇక్కడికి ఉండేది, ఈ ఫ్రిడ్జ్ ఇక్కడికి ఉండేది. అలాంటిది ఫ్రిడ్జ్ ఇంత డిస్టెన్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్, ఒక 2 అడుగుల వరకు డిస్టెన్స్ వచ్చింది. అయితే నేను నాకు వచ్చింది ఏమన్నా దాని కింద ఉన్న స్టాండ్ కూడా కదిలింది, ఇప్పుడు క్రాస్ ఉంది. అయితే స్టాండ్ కదిలింది, మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న వస్తువులు అవన్నీ కూడా పడిపోయి, ఎగ్స్, వాటర్, మొత్తం దానిపైన ఉన్న స్నాక్స్ అంతా పడిపోయి, ఈ ఫ్రిడ్జ్ అంతా కదిలి ఉండేవారు. నాకు డౌట్ వచ్చింది, ఎవరు వచ్చి మమ్మీని కొట్టిరు, ఎవరో అటాక్ చేసిర్రు. ఈ ఫ్రిడ్జ్ ఎందుకు జరుగుద్ది మమ్మ అక్కడ పడితే, రోజు కొట్టిర్రు. మళ్ళీ ఇక్కడ ఉన్న ఆయిల్ డబ్బా కూడా చూడొచ్చు మీరు, ఇది వంట చేసుకునేది ఆయిల్ డబ్బా అక్కడ ఉంటది. అలాంటిది ఈ సుత్తి కూడా, ఈ సుత్తి ఇది చాలా ఒక 1.5 kg ఉంటది. ఇది ఈ సుత్తి ఇక్కడ ఉంది, అంటే మేము చూడలేదు ఆ రోజు. అమ్మ పక్కన ఇట్లా మమ్మ పడిపోయి ఉంటే ఇక్కడ ఉంది. పోలీసు వాళ్ళు తీసి పైన పెట్టిరు అనుకుంటా. అయితే ఇవన్నీ ఉన్న తర్వాత నాకేం అర్థం అయితే తెలియదు అసలు. తొందరగా ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి కాల్ చేసిన, మమ్మీ ఇంకొక అమ్మ కింద ఉంది అక్కడ ఉంది కదా. అయితే మమ్మీ ఎంత కొట్టుకొని ఉంటే, ఎంత వాళ్ళు ఎంత ఘోరంగా అటాక్ చేస్తే, ఇట్లా మమ్మీ కమ్మలు అంటే చెవులోకి ఉన్నాయి కూడా అంత చిన్నవి కూడా ఉడిపోయినాయి. అంటే ఎంత దారుణంగా కొట్టి హత్య చేసిర్రు. కింద ఇది కూడా, ఇవి 2 అమ్మవి. ఇవి ఎలా ఓడిపోతాయి అంత ఈజీగా? నీకు డౌట్ వచ్చింది? నాకు డౌట్ వచ్చింది, ఇదేంది మమ్మీ ఇట్లా ఎందుకు పడిపోయింది. ఈ టిన్నెలు కూడా అక్కడ ఉంటాయి, ఈ చైర్ ఏమో ఇక్కడ ఉంటది, ఆ సామాన్ అంతా లోపల ఉంటది, ఈ కవర్ అక్కడ ఉంటది. ఇవన్నీ ఎందుకు పడిపోయినాయి, ఈ సామాన్ అంతా ఎందుకు బయటకు వచ్చింది? లేదు ఎవరు వచ్చి మమ్మీని కొట్టిరని చెప్పి తొందరగా ఆపోజిట్ లో అక్క వాళ్ళంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కాల్ చేసిన నేను. ఎవరికి? 108కి. 108 కాల్ చేసావా? చేసా నేను. చేస్తే 2 times రింగ్ అయింది, కానీ కట్ చేసిరు. రెస్పాన్స్ అవ్వలేదని ఇక మమ్మీకి ఏమన్నా ఇద్దామని మళ్ళీ ఆంటీకి ఫోన్ ఇచ్చేసి నేను ఉరుక్కుంటూ ఇంటికి వచ్చే వరకు మమ్మీ ఇంకా పడుకొని ఇట్లా పెట్టుకుంది, అంటే ఇట్లా దెబ్బ చూసుకుంటుంది. లేదు, అమ్మకి మాటలు రావట్లే. అంటే నేను గొంతు దగ్గర కానీ అక్కడ పట్టుకొని చూడలే, కింద కూడా ఇక్కడ అదేంటి మొత్తం ఇట్లా కట్ చేసినట్టు షాక్తోని ఇలా అని చూస్తే మొత్తం లోపల బొక్క కూడా, అంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ కూడా కనిపిస్తుంది అంత స్పష్టంగా. మొత్తం ఇట్లా స్కిన్ అంతా ఊడిపోయి ఉంది. అంటే ఇట్లా కొంచెం ఇట్లా లేపిన మమ్మీ హెడ్ని, అంటే ఇట్లా అనేసరికి ఇది లేచి ఇట్లా కనబడేసరికి బొక్క కూడా ఇరిగిపోయింది. అంటే దానికి క్రాక్స్ వచ్చాయి కొంచెం ఇక్కడ వచ్చే వరకు. ఇంకా నాకు అర్థం అయిపోయింది, లేదు మమ్మీని ఎవరో కొట్టిర్రు. ఇక్కడ కూడా బొడుపు ఉంది. ఇది అలా ఎలా ఉంటది? దాని తర్వాత ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఫేస్ క్లియర్ గా చూసాను ఇక్కడ. అంటే ఇట్లా మమ్మీ పడిపోయి ఉంటాయి ఈ ప్లేస్ లో. నేను ఇక్కడ వచ్చి ఇట్లా కూర్చున్నా, ఇట్లా కూర్చొని అంటే మమ్మీ ఏమైంది అంటే ఇక్కడ మమ్మీ ఎంటికలు కూడా చూడొచ్చు మీరు, ఎంత దారుణంగా. ఇవన్నీ ఎంటికలే మమ్మీవి, చూడండి. ఇదంతా కూడా ఇదే ప్లేస్ లో ఇలానే పడిపోయి ఉంది. అచ్చులు కూడా ఉన్నాయి ఇప్పుడు, ఇలానే పడిపోయి ఉంది. ఈ మ్యాట్ లో బ్లడ్ కూడా ఉంది. ఈ మ్యాట్ లో అయితే ఇక్కడ కూర్చొని నేను అమ్మ 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 అంటే అక్కడ నరవనియట్లేదు, అసలు ఏడవనియట్లేదు. ఏమైంది మమ్మీ అంటే కూడా పక్కన ఆంటీ వాళ్ళు ఉన్నారు, ఇన్నర్ వాళ్ళు చూసిరు, కానీ రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు. వాళ్ళందరూ చూసారు, కిటికీలో నుంచి ఆ కిటికీ తీసుకుంటే చూసారు, కానీ ఏం మాట్లాడలేదు అసలు. అసలు ఏమైంది పాప, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మకి ఏమన్నా అయిందని ఇట్లా రావచ్చు కదా, ఎవ్వరు రాలేదు. చూసి బొమ్మలాట చూస్తున్నట్టు, ఏదో సినిమా చూస్తున్నట్టు, సినిమాలో షూటింగ్స్ ఫైట్ చేసినట్టు చూసినట్టు, ఇట్లా చోద్యం చూసినట్టు చూసి లోపలికి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా అడగలేదు. అయితే నాకు ఇంకేం గట్టిగా ఏడుస్తున్నా. అయితే బయట కూడా పడిపోయినా నేను. పడిపోతే అక్కడి నుంచి లేపింది అక్క నన్ను, నువ్వు ఏడవకు అన్నది. అయితే శివ అనే వ్యక్తి వాళ్ళు వచ్చిర్రు. ఎప్పుడు అక్క ఫోన్ చేసింది సెకండ్ టైం మళ్ళీ. నేను ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళావా? బయటికి వెళ్ళి మరి 108 పైన వాళ్ళకి కూడా కాల్ చేసావు కదా? వాళ్ళు కూడా కాల్ చేశా, అప్పుడు కూడా కలవలేదు. అప్పుడు కూడా కట్ చేసి ఇంటికి వెళ్ళి 108కి 2 సార్లు కాల్ చేసినా కట్ చేశారు. 1 టైం చేసిన పైకి వెళ్ళి 108 కాల్ చేసినా కట్ చేశారు.
ఓకే. వాళ్ళు కట్ చేసినాక వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని శివ అనే వ్యక్తికి కాల్ చేసింది. చేసి ఇట్లా నాకు ఏం చేయాలో నువ్వు విన్నావా శివ కాల్ చేయటం? నేను విన్నా. విన్నావు, ఓకే. ఇట్లా చెప్తుంది ఏమని, నాకు ఏమైందో అర్థమవుతలేదు, మమ్మీ ఇట్లా వచ్చే వరకు పడిపోయి ఉందే, నాకు కాలు చేతులు ఆడట్లేవు, నాకు గుండె ఎగిరెగిరి పడుతుంది, నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు అసలు, నాకు ముందే నిమోనియా ఉంది కదా, నా హార్ట్ అంతా ఇట్లా అయిపోతే నేను చచ్చిపోయేలాగా ఉన్నా, నువ్వు తొందరరా అని శివకు ఫోన్ చేసింది. అంటే ఆయన ఇక్కడ ఎక్కడో ఉన్నాడు చుట్టుపక్కలనే, కానీ ఒకవేళ అంటే నేను నమ్మాలి కదా అని, నల్గొండలో ఉండే అని ఇక్కడికి ఎంత తొందరగా స్పాట్లో ఎట్లా వచ్చేస్తాడు అంటే ఏదో చేసిండని డౌట్ వస్తుంది కదా, అట్లా అనేసి ఆ రోజు కొంచెం ఒక 1 hour 1.5 hour ఉన్నాక వచ్చిండు. వస్తే నేను అన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి మమ్మీ అని. శివ అనే వ్యక్తి వల్ల నువ్వు ఇక్కడ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయావు. అప్పటికి నీలో ఉన్న డౌట్ ఏంటి, ఎవరో కొట్టారన్న డౌటా, లేకపోతే ఇంకా అమ్మ పూజలోంచి కింద పడిపోయిందన్న డౌట్ ఇంకా నాకు వెళ్ళిపోయింది. ఎవరో ఏదో చేశారనే డౌట్. మమ్మీ బ్రాస్లెట్, ఈ ఫ్రిడ్జ్ జరగడం, ఈ సామాన్ పడిపోవడం, సుత్తి ఇక్కడ ఉండడం, షాక్, ఇవన్నీ కూడా ఈ సామాన్ అంతా చిందరు అట్లా పడిపోయి ఉండడం చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలే. నాకు అర్థం అయిపోయింది ఎవరో చేసిర్రు ఇది. మరి అంటే నువ్వు అక్క ఇది అమ్మ పడిపోవడం కాదు ఎవరో ఏదో చేశారని అక్కతో అనలేదా? అన్నా నేను. అంటే ఎవరెందుకు ఏం చేసి ఉంటారు, ఎవరు ఏం చెయ్యలే, మమ్మే పడ్డది కింద పూజ చేసుకుంటా అంటే నేను చెప్పిన దాన్ని ఆమె నన్ను నమ్మిపోయాలని అదే మాటని దేవుని దగ్గర పూజ చేస్తుంటే కింద పడ్డది, దేవుని దగ్గర పూజ చేస్తుంటే కింద పడ్డది. అంటే నాకు తెలియకుండా నేనంటే దాన్నే ఇంకా రియల్ చేసేద్దామని చూసింది, కానీ అది సాధ్యం కాలేదు ఆమెకి. నేను నమ్మలేదు. నువ్వు ఇవన్నీ చెప్పక నాకు ఎవరు వచ్చి కొట్టిర్రు నాకు అర్థమవుతుంది అని నేను అన్న అక్క తను సీరియస్గా అన్నాక శివ అనే వ్యక్తి వాళ్ళు వచ్చినాక ఓకే అన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళావు. సో నిన్ను నమ్మించడానికి శివాల్ని రమ్మంది. అప్పటికి అక్క మరి నిమోనియా ఉంది నాకు, మా అమ్మ పడిపోయిందని ఎందుకు చెప్పినట్టు శివతోటి? అంటే సెకండ్ టైం మళ్ళీ వచ్చి చంపేసేయండి అంటే క్లూ ఇంకా మా మమ్మీ కొట్టుకుంటుంది అంటే మేము వచ్చే వరకు మమ్మీ ఇట్లా కొట్టుకుంటుందే, నాకు ఏం చేయాలో అర్థమైతలేదు, నాకు ముందే నిమోనియా ఉంది కదా, నా హార్ట్ ఎట్లా అయిపోతుంది మొత్తం తొందరగా నీకు తెలియకుండా ఉండటం కోసం కొన ఊపిరితో ఉంది మా అమ్మ బతికే ఉంది అని రండి వచ్చి చంపేసేయండి అది మ్యాటర్. కాకపోతే నా ముందు అట్లా యాక్షన్ చేసింది, చేసే వరకు నేను నమ్మిన అక్కనే కదా అని నమ్మి అప్పుడు మీరు బయట